ఎవరైనా మిమ్మల్ని అగౌరవపరిచినప్పుడు నిస్సహాయంగా భావించి మీరు విసిగిపోయారా? మీరు మీ ఫీలింగ్స్ మరియు రియాక్షన్స్కి బాధ్యత వహించాలనుకుంటున్నారా? అయితే వీడియోను చివరి వరకు చూడండి. అగౌరవం అనేది జీవితంలో ఒక దురదృష్టకరమైన భాగం. ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమయంలో ఎదుర్కొంటారు. ఇతరుల నుండి అసభ్యకరమైన, కించపరిచే లేదా అవమానకరమైన పదాలు లేదా చర్యలను ఎదుర్కొన్నప్పుడు కోపంగా రియాక్ట్ అవ్వడం సులభం. అగౌరవాన్ని ఎదుర్కొన్నప్పుడు స్టాయిక్స్ ప్రశాంతంగా ఉండడానికి, ధర్మబద్ధంగా ప్రవర్తించడానికి మరియు వారు నియంత్రించగలిగే వాటిపై దృష్టి పెట్టడానికి శాశ్వతమైన సూత్రాలను తీసుకుంటారు. అగౌరవాన్ని నైపుణ్యంగా నిర్వహించడానికి 10 ముఖ్యమైన స్టాయిక్ పాఠాలు చూద్దాం పదండి. నంబర్ 1, అగౌరవాన్ని వ్యక్తిగతంగా తీసుకోవద్దు. అగౌరవపరిచే పదాలు లేదా చర్యలు మీ విలువలు కాకుండా అగౌరవపరిచే వ్యక్తి స్వభావాన్ని ప్రతిబింబిస్తాయని స్టాయిక్స్ గుర్తించారు. ఎవరైనా మొరటుగా ప్రవర్తించినప్పుడు వారి ప్రవర్తన వారి బలహీనతలను వెల్లడిస్తుందని గుర్తుంచుకోండి, మీది కాదు. దీన్ని వ్యక్తిగతంగా తీసుకోవడం లేదా మీ ఆత్మగౌరవాన్ని ప్రభావితం చేయనివ్వడం మానుకోండి. నంబర్ 2, మీరు ఇతరులను నియంత్రించలేరని గుర్తుంచుకోండి. మీరు ఇతరుల మాటలు మరియు చర్యలను నిర్దేశించలేరు, కానీ మీ ప్రతిస్పందనపై మీకు పూర్తి నియంత్రణ ఉంటుంది. అగౌరవంగా ఉన్నప్పుడు పాజ్ చేసి ప్రతిస్పందించే ముందు జాగ్రత్తగా ఆలోచించండి. మీ సొంత ఎమోషన్స్, తీర్పులు మరియు ప్రవర్తనను తెలివిగా నియంత్రించడంపై దృష్టి పెట్టండి. నంబర్ 3, అగౌరవాన్ని ఒక అభ్యాస అవకాశంగా చూడండి. అగౌరవాన్ని జ్ఞానం మరియు పాత్రను నిర్మించడానికి ఒక అవకాశంగా చూడండి. మిమ్మల్ని మీరు ఇలా ప్రశ్నించుకోండి: ఈ వ్యక్తి యొక్క ప్రపంచ దృష్టికోణం నుండి నేను ఏమి నేర్చుకోవచ్చు? నా సూత్రాలను సమర్థించే విధంగా నేను ఎలా ప్రతిస్పందించగలను? అగౌరవం సహనం, అవగాహన మరియు స్థాయితత్వం వంటి సద్గుణాలను బలపరుస్తుంది. నంబర్ 4, దయ మరియు అవగాహనతో ప్రతిస్పందించండి. అగౌరవానికి కరుణతో ప్రతిస్పందించాలని స్టాయిక్స్ సూచిస్తున్నారు. ప్రజలు తరచుగా కోపం, నొప్పి లేదా అజ్ఞానం కారణంగా తప్పుగా ప్రవర్తిస్తారు. ప్రతికూలతను పెంచే బదులు వారి బాధల పట్ల సానుభూతి చూపండి. దయతో వారే చంపండి. నంబర్ 5, ప్రశాంతంగా ఉండండి. అగౌరవంగా ఉన్నప్పుడు కోపం లేదా అవమానం వంటి బలమైన ఫీలింగ్స్లో మునిగిపోకుండా ఉండండి. లోతుగా ఊపిరి పీల్చుకోండి. తుఫాను యొక్క కన్నుగా ఉండండి. కాన్సన్ట్రేటెడ్గా ప్రస్తుతం మీ రియాక్టివ్ ఇంపల్సెస్ కంట్రోల్లో ఉండండి. మీ విలువలకు అనుగుణంగా థాట్ఫుల్గా, రేషనల్గా స్పందించండి. నంబర్ 6, ఇతరుల అభిప్రాయాలపై కాకుండా ధర్మబద్ధంగా జీవించడంపై దృష్టి పెట్టండి. ఇతరులు తమ గురించి ఏమనుకుంటున్నారో స్టాయిక్స్లు నిరుత్సాహపడలేదు. వారు తమ సూత్రాల ప్రకారం తెలివిగా మరియు ధర్మబద్ధంగా జీవించడంపై దృష్టి పెట్టారు. అదేవిధంగా మీ లోతైన విలువలకు కట్టుబడి ఉండడం ద్వారా అగౌరవాన్ని తట్టుకోండి, కానీ మీ చుట్టూ మారుతున్న అభిప్రాయాలను కాదు. నంబర్ 7, అగౌరవం యొక్క మూలం మరియు సందర్భాన్ని పరిగణించండి. మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి: ఎవరు నన్ను అగౌరవపరుస్తున్నారు మరియు ఎందుకు? ప్రజలు తరచుగా తమ సమస్యల నుండి బయటపడతారు. సందర్భం కూడా ముఖ్యం. వేడెక్కిన వ్యాపార సమావేశంలో అనుచితమైన వ్యాఖ్య దుర్వినియోగ నమూనా కంటే తక్కువ ప్రాముఖ్యత కలిగి ఉండవచ్చు. నంబర్ 8, కోపం లేదా పగకు ఆహారం ఇవ్వద్దు. ప్రజలు మనల్ని అగౌరవపరిచినప్పుడు కోపం మరియు చేదు పెరగడం సులభం. పగను పెంచుకోవడం, విషం తీసుకోవడం మరియు ఇతరులకు హాని కలుగుతుందని ఆశించడం లాంటిదని గుర్తుంచుకోవడం ద్వారా దీనిని నివారించవచ్చు. మీ మనస్సు మరియు హృదయంలో విషాన్ని హోస్ట్ చేయడానికి నిరాకరించండి. నంబర్ 9, స్టాయిక్ మైండ్ఫుల్నెస్ సాధన. మైండ్ఫుల్నెస్ను ఉపయోగించి మీరు ఎప్పుడు అగౌరవానికి గురయ్యారో గమనించండి మరియు రియాక్ట్ అయ్యే ముందు పాజ్ చేయండి. మీ ఆలోచనలు మరియు ఫీలింగ్స్ను దూరంతో గమనించండి. నంబర్ 10, అగౌరవం మీ పాత్రకు హాని కలిగించదు. మీరు మాత్రమే మీ పాత్రను నియంత్రించగలరని స్టాయిక్స్ విశ్వసించారు. మీ అనుమతి లేకుండా ఎవ్వరూ మీ సూత్రాలను దిగజార్చలేరు లేదా మీ మనస్సాక్షికి వ్యతిరేకంగా ప్రవర్తించమని మిమ్మల్ని ఎవ్వరూ బలవంతం చేయలేరు. మీ ఒప్పందం లేకుండా అగౌరవం మీ జ్ఞానం, సమగ్రత లేదా మానవత్వాన్ని నిజంగా కలంకం చేయదు. మీరు ఎవరో గట్టిగా నమ్మండి. ఈ స్టాయిక్ లెసన్స్ని ఫాలో అవ్వడం ద్వారా మనము అగౌరవాన్ని దయ, గౌరవంతో నిర్వహించగలము. ఇతరుల అభిప్రాయాల కంటే ధర్మబద్ధకంగా స్పందించడం చాలా ముఖ్యం. జ్ఞానం మరియు అభ్యాసంతో అగౌరవం మనల్ని కదిలించడం కంటే బలపరుస్తుంది.